కథ కాదు సుమ రెండవ భాగం. 10వ తరగతిలో స్కూల్ అంతటికీ ప్రథముడిగా నిలిచాడు. అతనికి పై చదువులు చదవాలని బలీయమైన కోరిక ఉండేది. తండ్రి అందుకు సమ్మతించక 10వ క్లాసు చాలని అందుకు తగ్గ ఉద్యోగం వెతుక్కోమని ఆదేశించాడు. తండ్రి అసమ్మతికి నిరాశపడిపోయాడు. తల్లికి మొరపెట్టుకున్నాడు. ఆమెకెటూ పాలుపోలేదు. భర్తను వేడుకుంది. బాబు చురుకైనవాడు, పై చదువులు చదివితే మంచి ఉద్యోగం పొందగలడు. వాడి విషయంలో కాస్త కనికరించండి అంది వేడికోలుగా. నీ మందుల ఖర్చు తడిసి మోపెడవుతోంది. పై చదువులంటే మాటలా? నా వల్ల కాదు. ఉద్యోగం చేస్తూ నైట్ కాలేజీలో చేరి చదవమను. వాడి వయసెంతని ఉద్యోగం చేస్తాడు? అదంతా నాకు తెలియదు. వాడి చదువు వాడిష్టం. తండ్రి నిరాకరణ ఆనందరావు కంట కన్నీరు బుగ్గలపైకి చేరింది. మర్నాడు విల్సన్ టీచర్తో వాపోయినాడు. జాలిపడి మీ నాన్నతో మాట్లాడతాను, బెంగ పెట్టుకోకు. ఇంటర్మీడియట్లోకి చేరడానికి అప్లికేషన్ ఫామ్ తెచ్చుకోమన్నాడు. మీరు మా నాన్నతో మాట్లాడినా ఉపయోగం ఉండదు. విల్సన్ దీర్ఘంగా ఆలోచించాడు. మధుసూదన్ రావు కర్కోటకుడు. తన మాట పెడిచెవిన పెట్టడమే కాకుండా కొడుకుపైన తన కోపాన్ని ప్రదర్శిస్తాడు. తన శిష్యుడికి సహాయం చేయడానికి మార్గం గురించి ఆలోచించగా కమర్షియల్ డిపార్ట్మెంట్ అధికారి జీవన్ గారు గుర్తుకొచ్చారు. ఒకప్పుడు తన దగ్గర ట్యూషన్ చెప్పించుకున్నాడు. అతను తప్పకుండా సహాయం చేస్తాడని నమ్మకం కుదిరి బయలుదేరాడు. విల్సన్ను గుర్తించి సాదరంగా ఆహ్వానించాడు. ఇరువురూ మాట్లాడుకుంటూ ఉండగా టీ కప్పులు తీసుకుని వంట మనిషి వచ్చింది. వారు టీ పూర్తి చేసి ఖాళీ కప్పు ట్రేలో పెట్టాడు. జీవన్ గారు, మీ సహాయం కోరి వచ్చాం. మీరు నా గురువు గారు. మీరు ఏ సహాయం చేయాలనుకున్నా చేయగలను. తన శిష్యుడు ఆనందరావు పై చదువుకు ఆటంకం ఏర్పడటం విషయం చెప్పగా, ఓస్ ఇంతేనా? నేను మధుసూదన్ రావుని కన్విన్స్ చేసి అబ్బాయి పెద్ద చదువులు చదివే వరకు ఆటంకపరచకుండా అంగీకరింప చేస్తానన్నాడు. విల్సన్ సెలవు తీసుకొని బయలుదేరాడు. ఇంట్లో బుద్ధిగా కూర్చుని ఉన్న ఆనందరావు లేచి నిల్చున్నాడు. భుజం తట్టి, నీ పని అయిపోయింది. నువ్వు కోరినట్లు పై చదువులు చదవచ్చు అన్నాడు. ఈ సాయంత్రం మీ నాన్న ఇంటికి రాగానే నీకు అనుమతి ఇస్తాడు. చింతించాల్సిన పని లేదు, సరేనా? ఇంటికి వెళ్ళు అన్నాడు. మధుసూదన్ రావు ఆఫీస్లోకి అడుగు పెట్టగానే ప్యూన్ వచ్చి, పెద్ద సారు మిమ్మల్ని రమ్మంటున్నారు. తను ఆలస్యంగా వచ్చినందుకు చివాట్లు పెడతాడని భయపడుతూ ఆయన గదిలోకి వెళ్ళి నమస్కరించాడు. ఆయన నవ్వుతూ లేచి బుకే ఇచ్చి, కంగ్రాట్స్, మీ అబ్బాయి 10th స్కూలులో ప్రథముడిగా వచ్చాడని మా అమ్మాయి చెప్పింది. మీ వాడు చాలా తెలివైన వాడని అమ్మాయి అంది. అదృష్టవంతుడవోయ్, మీకు మంచి పేరు తెచ్చాడు. మధుసూదన్ రావు తన పై అధికారి మెచ్చుకోవడంతో ఉబ్బిపోయాడు. నెక్స్ట్ ఇంటర్మీడియట్లో సబ్జెక్ట్ ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? చదువు చాలించమని కొడుకుతో అన్నాడు. పై ఆఫీసర్ పై చదువుల విషయం గురించి అడుగుతున్నాడు. మా బాబు ఇష్టమని చెప్పాను. అలా కాదు, సైన్స్ సబ్జెక్టులు తీసుకోమని చెప్పాలి. భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. అలాగే సార్, మీ సలహా పాటిస్తాను. ఈ సాయంత్రం వెళ్ళగానే మా వాడికి మీరు చెప్పినట్లుగా సైన్స్ సబ్జెక్ట్ తీసుకోమని చెప్తాను. సాయంత్రం ఇంటికి వెళ్ళగానే కొడుకుని పిలిచి, కాలేజీలో చేరు, సైన్స్ సబ్జెక్ట్ తీసుకో, బాగా చదివి ఈసారి కూడా క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోవాలి. మా ఆఫీసర్ నువ్వు 10th ఫస్ట్ వచ్చినందుకు మెచ్చుకున్నాడు. ఆ విధంగా కాలేజీ చదువు కొనసాగింది. ఇంటర్మీడియట్లలో ఫస్ట్ క్లాస్లో వచ్చాడు. తర్వాత బీఎస్సీలో జాయిన్ అయి ఫస్ట్ ఇయర్ పాస్ అయి సెకండ్ ఇయర్లోకి వచ్చాడు. వరంగల్ వెళ్ళినప్పుడు భార్యకి సహాయంగా ఉంటుందని ఈశ్వరిని తన కుటుంబంతో ఇంటికి తీసుకొచ్చి క్రింద గదిలో బస ఏర్పాటు చేశాడు. భార్య ఆరోగ్యరీత్యా ఆమెకు సహాయపడుతుందని, ఇంటి పని ఆమె చేయగలదని, పూర్తి విశ్రాంతి తీసుకోగలవని భార్యకు సలహా ఇవ్వడమైంది. అవకాశం దొరికినప్పుడల్లా ఈశ్వరి అతని గదిలోకి వెళ్ళేది. ఆయనకు శారీరక సుఖం అందించేది. కూతురు పేరు చామంతి, 17 ఏళ్ళు. కొడుకు సీతాపతి, 14 ఏళ్ళు. 2 సార్లు తప్పి 7వ తరగతిలోకి వచ్చాడు. చదువు పైన శ్రద్ధ లేదు. చామంతి తల్లికి సహాయపడదు. వచ్చిన సినిమానల్లా చూడటం అలవాటు. తమ్ముడు శ్రీశైలం తిరుగుబోతూ, పేకాటలో చేయి తిరిగిన మనిషి. తాగుడు, జూదం ఇత్యాది అలవాట్లున్నాయి. కొడుకు చదువుపై శ్రద్ధ లేదని, గురుకులంలో చేర్పిస్తే బాగుపడతాడని మధుసూదన్ రావును వేడుకొనగా అతడిని తీసుకెళ్లి 7వ క్లాస్లో చేర్చాడు. శ్రీశైలాన్ని కమిషన్ వ్యాపారం చేసే షాప్లో ఉద్యోగం దొరికింది. స్వతహాగా తెలివిగలవాడు. అందులోని కిటుకులన్నింటినీ ఆకళింపు చేసుకున్నాడు. చేతివాటం అలవాటైంది. రోజు అంతో ఇంతో సంపాదన ఉండేది. శ్రీశైలం దృష్టి చామంతి పైన పడింది. జేబులో డబ్బులుండేవి. ఏదో ఒకటి కొని తీసుకొచ్చి ఇచ్చేవాడు. అలా నెమ్మదిగా బుట్టలో వేసుకున్నాడు. అందరూ నిద్రపోయాక మెట్ల క్రింద గూడులోకి ఇద్దరూ చేరి శారీరక సుఖం పొందేవారు.
ఒకనాడు ట్యూషన్ క్లాస్ నుండి ఇంటికొచ్చాడు. అప్పటికి సమయం 10. మెట్లపైకి వెళ్ళడానికి పాదం మోపాడు. మెట్ల క్రింద ఇరువురు మనుషులున్నట్లు కదలికలను బట్టి గ్రహించి లైట్ వేశాడు. అర్ధనగ్నంగా మామా కోడలు కనిపించి నివ్వెరపోయాడు. నేరస్తుల్లా తలవంచి నిల్చున్న వారిని చూసి కోపం పట్టలేకపోయాడు. శ్రీశైలాన్ని చెడామడా తిట్టి చెంపలు వాయించాడు. ఆ దెబ్బలు తాళలేక పారిపోయాడు. చామంతి వంక చూసి, సిగ్గులేదా నీకు? నీ వయసెంత, వాడి వయసెంత? ఇలాంటి పాడు పనులు ఎవరు నేర్పారు? నాన్నకు చెప్పమంటావా? జరగరాంది జరిగి నీకు గర్భం వస్తే ఈ మామ వెధవ తప్పించుకొని నేరమంతా నీ మీదికి నెట్టేస్తాడు. చామంతి దొంగ ఏడ్పులతో ఆనందరావును కౌగిలించుకుని తప్పైంది మన్నించు అంది. మనసులో మాత్రం ఇతడిని కౌగిలించుకుంటే ఎంత హాయిగా ఉంది. మామ దగ్గర చెమట కంపు. ఆనందరావు ఆమెను వదిలించుకొని, ఇంట్లోకి వెళ్ళు, మీరొకసారి నా కళ్ళబడాలి, మీకు తగిన శాస్తి చేస్తాను అన్నాడు. చామంతి మౌనంగా గది విడిచి మెట్లు దిగుతూ, వీడి సొమ్మేం పోయింది, నా పైన కోపగించుకోవడానికి వీడెవడు, తగిన శాస్తి జరపాలి, ముందు వీలైనప్పుడల్లా వీడి గదిలోకి వెళ్ళి చదువుకు భంగం కలిగించాలి. శ్రీశైలం వచ్చి, చామంతి, వాడు నిన్ను కొట్టాడా? కొట్టలేదు, కానీ మాటలతో కొట్టేంత పనైంది. వాడిని వదలకూడదు, తగిన శాస్తి చెయ్యాలి. నేను అదే ఆలోచిస్తున్నాను. మన ఆనందం సగంలో ఆగిపోయింది, పూర్తి చేద్దామా? ఛీ, నీకసలు సిగ్గనేది లేదు. నీ దగ్గర వచ్చే కంపును భరించలేకపోతున్నాను. ఎక్కడెక్కడ తిరిగి వస్తావు? ఈ వాసన పసిగట్టిందంటే అమ్మ చావగొడుతుంది. కాస్త మందు తాగొచ్చాను, భరించలేనంత వాసన వచ్చిందా? విసురుగా వెళ్ళిపోయాడు. శ్రద్ధగా చదువుకుంటున్న తనకు చామంతి రాకతో ఏకాగ్రత చెదిరిపోయింది. చదవాలనిపించలేదు. తల పట్టుకుని కూర్చున్నాడు. అంతలో తలుపు చప్పుడైంది. చామంతి వచ్చుంటుందని విసురుగా వెళ్ళి తలుపు తెరిచాడు. ఎదురుగా తండ్రి కోపంగా అతని వంక చూసి, చామంతిని ఎందుకు కొట్టావు? నేను కొట్టలేదు, అబద్ధం చెబుతోంది. లెక్కలు చెప్పమని అడిగితే వెళ్ళిపోమని అన్నావట. లెక్కలు చెప్పలేవా, పైగా కొట్టావట. ఆమె మాటలు మీరు నమ్ముతున్నారు. రేపు నాకు పరీక్షలు. ఇన్నాళ్ళు క్లాసులో ఫస్ట్ వస్తున్నాను. కొత్తగా వచ్చిన స్టూడెంటు పోటీగా నిల్చున్నాడు. మార్కులు అతనికంటే తగ్గితే మీరు తిడతారు. ఆమె సక్రమంగా కూర్చుని శ్రద్ధగా చదువుకొనవచ్చును. పరీక్షలంటే భయం లేదు. టీవీ లేదా సినిమాలు కావాలి. అంతేగాక ఆగిపోయాడు. వాళ్ల మామతో జరుపుతున్న చండాలమైన పని చెప్పాలనుకున్నాడు. చెప్పినా తండ్రి నమ్మడు. తండ్రి అంతా విని చామంతి కేసు చూసి, శ్రద్ధగా మనసు పెట్టి చదువు, ఆనంద్ చదువుకు ఆటంకం కలిగించకు అంటూ వెళ్ళిపోయాడు. మొదటిసారి తండ్రి తనకు ఒత్తాసు పలికాడు. బాగా అయిందా? నా పైన చాడీలు చెప్తావా? మీ మామను నువ్వు కలిసి చేస్తున్న చండాలమైన పని చెప్పాలనుకున్నాను. చెప్పుకో, భయం లేదు. మా అమ్మకు తెలుసు. అమ్మ నా పక్షాన మాట్లాడుతుంది. తిట్లు నీకే పడతాయి. అస్తమానం నా వంక అదే పనిగా చూడటం, కన్ను కొట్టడం లాంటి పనులు చేస్తున్నాడని ఏడుస్తూ చెప్పాననుకో, నీ పని గోవిందా. అమ్మ రాక్షసి ఎంతకు తెగించింది. దీని జోలికి వెళ్ళకూడదు, జాగ్రత్తగా ఉండాలి. నక్కజిత్తుల వెధవ. ఆ మామయ్య అనేవాడి అండ చూసుకుని రెచ్చిపోతుంది. వాడేమీ తక్కువ కాదు. తండ్రి జేబులోంచి డబ్బులు కొట్టేస్తుంటాడు. డబ్బులు ఎవరు తీశారని నిలదీసి అడిగితే, ఈశ్వరి తమ్ముని రక్షించాలని. వాసంతి అక్క మందులైపోయినాయి, మందులు అవసరం కదా, నేను డబ్బులు తీసి మా తమ్ముడికి డబ్బులిచ్చి మందులు తెప్పించాను. మధుసూదన్ రావు నోరు మూసుకుని వెళ్ళిపోయాడు. తమ్ముడు శ్రీశైలం అక్కను మెచ్చుకున్నాడు. ఇదేం బుద్ధి, పాడుబుద్ధి, ఆయన జేబులోంచి డబ్బులు తీసుకుంటావా? వీధులు పట్టుకొని తిరగడమేనా నీ పని? ఎక్కడైనా పని చూసుకోవచ్చు కదా. 3 పూటలా మెక్కి చేస్తున్న రాచకార్యాలు ఏమిటి? పెత్తనం వచ్చేసరికి రెచ్చిపోతుంది. దీని రోగం కుదర్చాలంటే చామంతిని లోబర్చుకుని మామయ్యను పెళ్లి చేసుకుంటానని దాని నోటే చెప్పించాలి. ముందు అక్కను మంచి చేసుకోవాలి. చామంతి ఆలోచన మరొక విధంగా ఉంది. ఆనందరావు మీద మనసు పారేసుకుంది. ఆనందరావు గదిలో లేనప్పుడు వెళ్ళి శుభ్రం చెయ్యాలి. దుస్తులు ఉతికి ఇస్త్రీ చెయ్యాలి. పుస్తకాలు సర్ది పెట్టాలి. ఆనందరావు వచ్చి తన గది శుభ్రంగా ఉండటం, అలమారలో ఐరన్ చేసిన దుస్తులు ఉండటం గమనించి శానమ్మకు నెల నెల డబ్బులు ఇవ్వసాగాడు. శ్రీశైలం గ్రహించాడు. చామంతి ఆలోచన పసిగట్టాడు. దీర్ఘంగా ఆలోచించి శానమ్మను పిలవగా వచ్చి నిల్చుంది. నమ్మకంగా నువ్వు పనిచేస్తుంటావు, సంతోషంగా ఉంది. 1000 రూపాయలు నీకు బహుమానంగా ఇస్తున్నాను. శానమ్మ మొహం చాటంతైంది. బాబు, మీ మనసులో ఏదో ఆలోచన ఉంది, చెప్పండి, మీకు సహాయపడతాను. నేను చెప్పేది నీకు నాకు మధ్య ఉండాలి. నీ చెల్లెల ఆదెమ్మ ఇక్కడే ఉంది కదూ? అవునయ్యా. ఆమె మీకు ఎరకనా? నువ్వు అమ్మగారితో చెప్తూ ఉంటే విన్నాను. ఆమె ఎలాంటిది? మంచిదేనయ్యా, పని బాగా చేస్తుంది, నమ్మకంగా ఉంటుంది. మీరిద్దరూ కలిసి నాటకం ఆడాలి. మంద్రస్వరంలో వాళ్ళు చేయవలసిన కార్యక్రమం ఎలా చెయ్యాలో చెప్పాడు. రహస్యం పక్కకు పొక్కకూడదు. ఎవరూ లేనప్పుడు మీరు చేయవలసింది జరిగిపోవాలి.
గుర్తుందిగా, మీ చెల్లె సహాయం ఉండాలి. ఎవరికి అనుమానం రాకుండా మీరు చెప్పిన విధంగా చేస్తాం. పని పూర్తయ్యాక 5,000 రూపాయలు ఇరువురికి ఇస్తాను. తప్పకుండా. శానమ్మ వెళ్ళిపోయింది. శ్రీశైలం చిన్నగా నవ్వుకున్నాడు. మధుసూదన్ రావు తన గదంతా క్షుణ్ణంగా వెతికాడు. భార్య దగ్గరికి వెళ్ళాడు. ఏమైందండి అని అడిగింది ఆయన బాలకం చూసి. నీకు చెప్పిన ఉపయోగం ఉండదు. మంచం దిగిరావు. నా గదిలో పురుగు కూడా రావడానికి వీల్లేదని చెప్పినా నా గదిలో దొంగతనం జరిగింది. అంత ధైర్యం ఎవరికుంది? ఆశ్చర్యంగా అడిగింది. అక్షరాల దొంగతనమే. నమ్మబుద్ధి కావడం లేదు. క్రింది అంతస్తులో ఈశ్వరి ఆమె కుటుంబం ఉంటారు. శానమ్మ పని మనిషి, చాలా నమ్మకస్తురాలని ఎన్నోసార్లు అన్నారు. అందరూ నమ్మకస్తులే. దొంగతనం జరగడం మాత్రం నిజం. 10 సార్లు దొంగతనం అంటున్నారు. ఎలాంటి దొంగతనం? వస్తువా, డబ్బా? నిన్న మా కొలీగ్ ముంబై నుండి వస్తూ ఖరీదైన బాటిల్ తెచ్చాడు. ఆదివారం నాడు బాటిల్ మూత తీసి రుచి చూడాలని నిన్న అనుకున్నాను. ఇవాళ చూస్తే బాటిల్ కనపడలేదు. ఎవరు తీసుంటారు? సరిపోయింది. నాకెలా తెలుస్తుంది? పైన ఉన్నది మన ముగ్గురం. మీకు తప్ప మందు అలవాటు నాకు, నా కొడుకు లేదు. ఈ మధ్య మతిమరుపు కాస్త పెరిగింది. మీరు బుర్ర పెట్టి ఆలోచించండి బాబుగారు అంటూ ఈశ్వరి వంటలక్క చేతిలో సంచితో వచ్చింది. బాటిల్ దొరికింది. మీ స్కూటర్కు ఈ సంచి తగిలించుంది. అలానా? మర్చిపోయి ఉంటాను. కాస్త రుచి చూస్తావా? ఛీ, పాడు. అది తాగడం. ఎవరో ఒకరిపైన అంతెత్తు లేచి అరవడం. నీ కర్మ. దీని రుచి చూస్తే వదిలిపెట్టావు. పోనీ మీ తమ్ముడిని పిలువు, తోడుంటాడు. నీకు దండం పెడతా. వాడు పూర్తిగా పాడైపోయిండు. నువ్వు కూర్చోబెట్టి అలవాటు చేస్తే నీ నోట్ల మన్ను పెడతాడు. తలుపులు వేసుకుని నువ్వే తాగు. 4 గుడ్లతోటి అట్టు వేసి తీసుకొస్తా అని వెళ్ళిపోయింది. మెట్లు దిగొస్తుంటే చామంతి ఎదురుపడింది. పైన ఏం చేస్తున్నావు? ఏదో ఒకటిగా ముచ్చట నీకెందుకు? నేను అడిగిన దానికి సూటిగా చెప్పు. అయ్యగారి గది నుండి బాటిల్ ఎత్తుకొచ్చి స్కూటర్కు తగిలించి ఏమీ ఎరగనట్లు నటించి సంచి తెచ్చి అమ్మకిచ్చి స్కూటర్కు తగిలించుందని అబద్ధం చెప్పావు. చిన్నబాబు అలమారలో దాచుకున్నాడని ఫిర్యాదు చేయాలనుకున్నావు. గదిలోనే ఉన్న బాబును చూసి నీ పథకం హుష్కాకి అయింది. అతను నీకేం ద్రోహం చేశాడు? నీ సంగతి అంతా తెలుసు. చిన్నబాబు పైన నీ కన్ను పడింది. అందుకే నా దగ్గరికి రావడం మానేశావు. అవును, తాగి వస్తావు. 5 నిమిషాలు కూడా సుఖం ఇవ్వలేవు. ఆ మాట వినేసరికి శ్రీశైలంకి కోపం ముంచుకొచ్చింది. చెయ్యెత్తి కొట్టబోయాడు. జాగ్రత్త, నా ఒంటి మీద చెయ్యి పడాలి. ఇంటి నుండి మెడపట్టి అయ్యగారు తరిమేస్తారు. నువ్వా నన్ను తరిమించేది? నీ సత్తా ఏమిటో చూపు. అయ్యగారికి నీ సంగతి చెప్పి నన్ను బలవంతం చేసి శీలం దోచుకున్నావని, కడుపు రాకుండా మందులు తినిపించాడని అంటే ఎవరుంటారో తేలుతుంది. అయ్యగారి దాకా ఎందుకు? అమ్మకు చెబితే మెడపట్టి గేట్ అవతలికి విసిరేస్తుంది. పని మనిషి శానమ్మ వీళ్ల బాదులాట వింటూ తోడు దొంగలు. అవకాశం దొరికింది. ఇద్దరు రహస్యాలు బట్టబయలైనాయి. బాబుగారికి చెప్తాను. బెదిరిస్తే డబ్బులు చేతిలో పడతాయి. శ్రీశైలం చెప్పినట్లు అయ్యగారి గదిలోంచి చాటుగా తెచ్చి ఆనందరావు గదిలో దాచాలని బయలుదేరింది. తీరా వెళ్ళాక ఆ బాబుగారి గదిలోనే ఉన్నాడు. అతనుండగా ఎలా వెళ్ళను? తిరిగి వస్తుంటే చామంతి ఎదురుపడి ఆ బాటిల్ తీసుకెళ్ళి సంచితో పాటు మా అమ్మ దగ్గరికి వెళ్ళి స్కూటర్కి సంచి తగిలించి ఉందని చెప్పు. ఆమె పెద్దయ్య గారికి ఇస్తుంది. అయ్యగారు చల్లబడతారు. ఆయనకు కోపం వచ్చిందా ఆయన ముందు ఎవ్వరూ ఆగరు, పరిగెత్తాల్సిందే. శ్రీశైలం చామంతి మాటలు విన్నాడు. దీని రోగం కుదరాలంటే ఎత్తుకు పై ఎత్తు వేయక తప్పదు. వెంటపడి వేధించసాగాడు. మర్యాదగా చెబుతున్నా విను. నేను పిలిచినప్పుడు రాకపోయావో నీ బండారం బయట పెడతాను. అతని బెదిరింపులకు జడిసి తప్పుకుని తిరగసాగింది. ఎటూ పాలుపోవడం లేదు. తల్లికి ఫిర్యాదు చేస్తే నీకు తగిన వరుణ్ణి తేలేను. మనకు ఆసరాగా ఉంటూ వచ్చాడు. వాడే నీకు తగిన వరుడు అంది. తల్లి మాటలకు హతాసురాలైంది. అదే అవకాశంగా నిద్రపోతున్న చామంతిని ఎత్తుకొచ్చి బలవంతంగా కోరిక తీర్చుకుంటున్నాడు. తన దుస్థితి ఒకరోజు ఆనందరావుకు చెప్పుకుని ఏడ్చింది. తనను కాపాడమని వేడుకుంది. అతను చీదరించుకుని గదిలో నుంచి వెళ్ళిపోమ్మని చీకొట్టాడు. ఎక్కడ లేని కోపం చామంతికి వచ్చింది. పగబట్టి సమయం కొరకు ఎదురు చూడసాగింది. బీఎస్సీ పరీక్షలు పూర్తయినాయి. ట్యూషన్ మాస్టర్ విల్సన్ గారికి అతనంటే చాలా ఇష్టం. పరీక్షలు బాగా రాశానని క్లాస్ వస్తుందని చెప్పగా విల్సన్ అతని వీపు తట్టి ప్రోత్సహించాడు. ఆ ఇంటిలో సంపంగి అనే అమ్మాయి ఆనందరావు ఇంటికి ఎప్పుడు వచ్చినా ఆదరించేది. 17 ఏళ్ల క్రితం విల్సన్ రామాపురంలోని చర్చికి వెళ్ళి తిరిగొస్తుండగా చెంటిపాప రోదన వినిపించి ఆగిపోయాడు. చుట్టూ పరికించగా తుప్పల్లో ఓ పసిపాపను చూశాడు. వంటి నిండా చీమలు పట్టాయి. అతను ముందుకు దూకి ఆ పాపను ఒళ్ళోకి తీసుకుని చీమలు దులిపాడు. కరిచిన చోటల్లా శరీరం ఎర్రబారిపోయింది.
ఇంటికి తీసుకువచ్చి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి పౌడర్ అద్ది పిల్లల చేత ఆవు పాలు తెప్పించి వేడి చేసి తాగించాడు. ఆమెను జాగ్రత్తగా పెంచి పోషించాడు. ఆమెను సంపంగి అన్న పేరుతో పిలిచేవాడు. అతడికి తెలిసిన స్నేహితుడు ఆ పసిపాపను చూసి, ఆ పాప తల్లిదండ్రులు వచ్చి అడిగితే ఇచ్చేస్తావా? ఇవ్వను. దైవం ఇచ్చిన బిడ్డను ఎవరెంత బ్రతిమాలినా ఇవ్వను. పసిపాపను నిర్దయగా తుప్పల్లో పారేసినప్పుడు ఏమైందా ప్రేమ? మనసులో ఒకవేళ ఆ పాప కోసం వస్తే ఏం చెయ్యాలని ప్రశ్నించుకున్నాడు. అతని కోరిక భగవంతుడు తీర్చాడు. ఎవరూ కూడా పాప కొరకు రాలేదు. ఇంటర్మీడియట్తో చదువు చాలించి వంట పనులు, ఇంటి పనులు చేస్తూ అందరి ఆదరాభిమానాలను చూరగొన్నది. ముఖ్యంగా ఆమెకు ఆనందరావు అంటే ఇష్టపడేది. అతని ప్రవర్తనకు, మాట తీరుకు ముగ్ధురాలైంది. ఎంఎస్సీలో జాయిన్ అయినాడు. చదువు విషయంలో తండ్రి జోక్యం కల్పించుకోవడం లేదు. ఎవరైనా మీ అబ్బాయి ఏం చేస్తున్నాడని అడిగితే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాడు. మధుసూదన్ రావుకి ప్రమోషన్ వచ్చింది. సికింద్రాబాద్ కమర్షియల్ బ్రాంచ్కి అధికారిగా నియమించబడ్డాడు. జీతంతో పాటు పై ఆదాయం కూడా పెరిగింది. మహేంద్ర హిల్స్లో స్థలంలో భవన నిర్మాణానికి పూనుకున్నాడు. బ్యాంకు లోన్ తీసుకున్నాడు. 5 నెలల్లో భవనం పూర్తయింది. 4 కలిగిన కుటుంబాలకు అద్దెకిచ్చాడు. నెలకు 50,000 ఆదాయం వచ్చింది. చామంతికి 22 రాబోతున్నాయి. ఆనందరావు పైన మనసు పడింది. అతన్ని వివాహం చేసుకోవాలని కుతూహలంగా ఉంది. శ్రీశైలానికి చామంతి ఆలోచన తెలియకపోలేదు. ఆనందరావుని ఇంటి నుండి తరిమెయ్యాలని పన్నాగం పన్నాలి. పెద్ద కొడుకు పైనే తండ్రికి ద్వేషం పెరిగేలా ప్రయత్నించాలి. అదే అదను అని మధుసూదన్ రావు జేబులో నుంచి డబ్బులు తెచ్చి శ్రీశైలానికి ఇవ్వగా ఆ డబ్బు ఆనందరావు పెట్టెలో దాచాడు. డబ్బు పోయిందని గగ్గోలు పెట్టాడు మధుసూదన్ రావు. అంతటా వెతికితే చివరికి ఆనందరావు పెట్టెలో ఆ డబ్బు దొరికింది. కొడుకు చెంపలు వాయించడమే కాకుండా చడామడా తిట్టాడు. భార్య వాసంతి కొడుకును కాపాడుకోవాలని శతవిధాలా ప్రయత్నించింది. డబ్బులు తీయకపోతే వాడి పెట్టెలోకి ఎలా చేరింది? నువ్వు వాడిని వెనకేసుకొని రాకు. మరొకసారి ఇలాంటి పని చేస్తే ఇంటి నుండి మెడబట్టి గెంటేస్తాను. దీనవదనంతో కాలేజీకి వెళ్ళాడు. క్లాసులకు అటెండ్ అవ్వాలని అనిపించలేదు. తిన్నగా విల్సన్ ఇంటికి చేరుకున్నాడు. కాలేజీకి వెళ్లకుండా ఇంటికి రావడం మొదటిసారి. సంపంగి విస్తుపోయి ఆనందరావు ముఖంలోకి పరీక్షగా చూసింది. కళావిహీనంగా ఉంది. తరచి అడిగితే తనపై దొంగతనం నేరం మోపి తండ్రిని దూషించడం వివరించాడు. నీ మీద కక్ష కట్టి నిన్ను నేరస్తుణ్ణి చేశారు. వారెవరో తెలుసుకో. అతడిని మీ నాన్న ముందు నిలబెట్టు. ఆయన ముందే 4 దెబ్బలు వేయి. అలా ధైర్యంగా మీ నాన్నకు నిజం తెలిసేలా చెయ్యాలి. సంపంగి హితవచనాలకు మనసుకు స్వాంతన లభించింది. సోఫాలో కూర్చున్న అతనికి కనురెప్పలు బరువుగా తోచింది. కళ్ళు మూసుకున్నాడు. సోఫాలో ఒరిగి నిద్రపోయాడు. సంపంగికి జాలి వేసింది. స్వతహాగా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తి అతను చెయ్యని నేరానికి గురి కావడం మనసు వికలమైంది. నిద్రలో కల దీనంగా అమ్మ కూర్చుని ఉన్నది. గబాలన లేచాడు. సంపంగిని పిలిచాడు. అమ్మ కల్లోకొచ్చింది. ఆమె ఆరోగ్యం బాగాలేదు. మనసంతా ఆందోళనగా ఉంది. వెళ్తున్నాను. వంట అయింది, తిని వెళ్ళు. లేదు అమ్మను చూడాలి. ఏదో జరిగిందని మనసు చెబుతోంది. సరే వెళ్ళు, కంగారు పడకు. పగటి కలలు నిజం కావు. వెళ్ళగానే ఫోన్ చేయి. నీకు ఫోన్ లేదు కదా, నా ఫోన్ తీసుకెళ్ళు. మరి నీకు ఫోన్ ఎలా? నాన్న ఫోన్ ఉందిగా అంది. వేగంగా ఇల్లు దాటి ఖాళీ ఆటో కనిపిస్తే అందులో బయలుదేరాడు. ఇంటి ముందు వెళ్ళేసరికి 2-3 కర్రల పొగలు చిమ్ముతున్నాయి. ఇంట్లోకి పరిగెత్తాడు. చేపపై తల్లి కనిపించింది. తల ముందు దీపం. ఆమె నిశ్చలంగా ఉంది. అమ్మా అంటూ అరిచి కాళ్ల మీద పడి రోధించసాగాడు. ఒకతను అతని భుజం తట్టి పైకి లేపాడు. పొద్దున్న నేను వెళ్ళినప్పుడు అమ్మ బాగానే ఉంది. హఠాత్తుగా మరణం ఎలా సంభవించింది? ఆమె మెడలో ఉండాల్సిన గొలుసు, మంగళసూత్రం కనిపించడం లేదు. గద్గద స్వరంతో అడిగాడు. నాన్న, నువ్వు మౌనంగా కూర్చున్నావు. ఇదంతా ఎలా జరిగింది? నీ కళ్ళ ఎదుటనే ఆమె ఒంటి మీద నగలు తీశారా? నువ్వు చూస్తూ ఉండిపోయావా? అమ్మను నువ్వెంతగా ప్రేమించావో మర్చిపోయావా? ఒక్కొక్క ప్రశ్న బాణంలా విసురుతుంటే నోరు మెదపలేదు. నగల సంగతి ఎందుకు నీకు? ఈశ్వరి అడిగింది. ఆమె వంక ఉరిమినట్లు చూసి, ఇది నీ పనే అయ్యుంటుంది. అమ్మని నువ్వే చంపి ఉంటావు. నేను పోలీసులకు రిపోర్ట్ చేస్తాను. జేబులో నుంచి ఫోన్ తీశాడు. చాటుగా నిలబడి ఉన్న శ్రీశైలం చరచర మధుసూదన్ రావు దగ్గరికి వచ్చి, బావుగారు, మీ అబ్బాయిని ఆపండి. పోలీసులు వస్తే అనుమానంతో ప్రశ్నలతో వేధిస్తారు. ఆనంద్, ఆగరా, తొందరపడకు. మీ అమ్మ మెట్ల మీద నుంచి జారిపడింది. ప్రాణం పోయింది. నువ్వు చూసావా నాన్న? నేను ఆఫీస్ నుండి వచ్చాను. వీళ్ళు చెబుతున్నారు. ఎలా నమ్మావు నాన్న? ఈ రాక్షసముఖ మాటలు నమ్మావా? వీళ్ల మాటలు అబద్ధం. రాత్రి నేను ట్యూషన్ నుంచి వచ్చి పైకి వెళ్తుండగా శ్రీశైలం
ఆ వంట మనిషి మందస్వరంతో మాట్లాడుకుంటున్నారు. నన్ను చూసి మాటలు ఆపేశారు. గదిలో ఉండాల్సిన అమ్మ మెట్ల దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆమెకేం అవసరం? నేను నమ్మనుగాక నమ్మను. పోలీసులను పిలవాల్సిందే. శ్రీశైలం అతని చేతిలోని ఫోన్ లాగేసుకున్నాడు. ఆనందరావు క్రిందికి వంగి ఎదురుగా కనపడిన రాయి చేతిలోకి తీసుకుని, ఎవడివరా నువ్వు? నా ఫోన్ తీసుకుంటావా? ఎంత ధైర్యం? మర్యాదగా ఫోన్ ఇలా ఇవ్వు, లేదా ఈ రాయితో తల పగలగొడతాను. ఆ గుంపులో ఉన్న వ్యక్తి ముందుకొచ్చి, ఆమె చనిపోయింది, తగాదా వద్దు బాబు, ముందా ఫోన్ ఇవ్వమనండి. అతని ఫోన్ నువ్వెందుకు తీసుకున్నావు? తల్లి మరణం బాధలో ఉన్నాడు, ఇలా ఇవ్వు. 4 తగిలిస్తే గానీ నీకు బుద్ధి రాదు. శ్రీశైలం చేతుల్లోని ఫోన్ తీసుకుని ఆనంద్కిచ్చాడు. ఆడవాళ్లంతా అతని చుట్టుముట్టి, శాంతించు నాయనా, ఆ మహాతల్లి అన్నపూర్ణాదేవి అడిగిన వారికి సహాయపడేది. ఆ మరణం మేము భరించలేకపోతున్నాం. అవునవును, నా కొడుకు జ్వరం వచ్చిందన్న కబురు తెలిసి ఎన్నో ఉపచారాలు చేసింది. ఆమె మానవ రూపంలో ఉన్న దేవత. ఆమె గుణగణాలు వర్ణిస్తుంటే మధుసూదన్ రావు తెల్లబోయాడు. ఈ వాడకట్టులో ఆమెకింత మంచి పేరుందా? అప్పుడు శవం దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని విలపించాడు. పరిస్థితి చూస్తుంటే శృతి మించేలా ఉందనుకుంటూ శ్రీశైలం పంతుల దగ్గరికి వెళ్ళి చెవిలో చెప్పాడు. అయ్యా మధుసూదన్ రావు గారు, కార్యక్రమం ప్రారంభించడం మంచిది. చీకటి పడకముందే దహనం జరిగిపోవాలి. సరే కానివ్వండి బాబు. ఆనంద్, నువ్వు వెళ్ళి తలార స్నానం చేసి తడిబట్టలతో రావాలి. అంతలో విల్సన్ సంపంగిని వెంట తీసుకుని వచ్చాడు. అతన్ని చూడగానే పరిగెత్తి వాళ్ల మీద పడి, మాస్టారు, అమ్మ లేదు, నన్ను విడిచి వెళ్ళిపోయింది. నేనేం పాపం చేశాను? ఆ తల్లి నన్ను ఎందుకు విడిచి వెళ్ళిపోవాలి? అతన్ని కౌగిలించుకుని, ఊరుకో ఆనంద్, ధైర్యం తెచ్చుకో. మీ అమ్మ ఏ లోకాన ఉన్నా నిన్ను కాపాడుతుంది. అటు చూడు, అంతా ఆమె మరణానికి విచార వదనాలతో ఆమె వంకే చూస్తున్నారు. శ్రీశైలం పక్కకు వెళ్ళి, ఇతను వచ్చాడంటే వ్యవహారం సమస్యలా మారిపోగలదు. పంతులు వంక చూసి తల ఎగరేశాడు. అయ్యా విల్సన్ గారు, మీరొచ్చారు. అందరికీ ధైర్యం వచ్చింది. కార్యక్రమం ప్రారంభిస్తే మంచిది. ఆయన తలూపి, సంపంగి ఇక్కడే ఉండమని ఆనందం తీసుకుని కుళాయి దగ్గరికి వెళ్ళి స్నానం చేయమని ఆనంద్తో అన్నాడు. స్నానం చేసి తడి దోవతి ఉత్తరీయంతో కుండలో నీళ్లు తీసుకునొచ్చాడు. ఆ కుండ బయట కాలుతున్న కట్టెల దగ్గరుంచాడు. పాడె శ్మశానం వైపు కదిలింది. నిప్పుతో ఆనందరావు ముందు నడవగా విల్సన్ అతనికి ఆసరాగా చేపట్టుకొని నడిచాడు. శ్మశానం చేరారు. బండెడు కట్టెల పైన శవాన్ని పరుండబెట్టారు. కుండతో 3 సార్లు చుట్టి కుండను వదిలేయగా కాటికాపరి చేతికి మంటతో ఉన్న కర్రను అందించగా వెనక చూడకుండా చితికి నిప్పంటించాడు. అతడు గొల్లుమని ఏడుస్తూ తలపట్టుకొని కూర్చుండిపోయాడు. ఎవరెంత ఓదార్చినా అతని దుఃఖాన్ని ఆపలేకపోయారు. ఉవ్వెత్తున మంటలలో వాసంతి శవం దహించుకుని పోయింది. విచార వదనాలతో ఇండ్లకు తరలి వెళ్లారు. దినవారాలు కర్మకాండ జరిగాయి. చివరి రోజు మాంసంతో భోజనాలు బంధువులకు తెలిసిన వారికి ఏర్పాటు చేశారు. ఆ రోజుతో వాసంతి పేరు నామమాత్రంగా ఉండిపోయింది. మధుసూదన్ రావు ఆఫీస్కు వెళ్ళడారంభించాడు. శ్రీశైలం తొందరపడుతున్నాడు. ఆనందరావు ఒకవేళ చామంతిని వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తే ఎలా? అతనికి దివ్యమైన ఆలోచన తట్టింది. ఈశ్వరి గదిలోకి వెళ్ళి అర్జెంటుగా మాట్లాడాలి. ఏముంది, చామంతి సంగతేనా? వయసులో తారతమ్యమున్న చామంతి అంగీకరిస్తే నాకెలాంటి అభ్యంతరం లేదు. వట్టి మొండి పిల్ల, దాన్ని నొప్పించడం కష్టతరం. అక్క, నీ కోరిక తీర్చాను. వాసంతి అడ్డు లేకుండా చేశాను. నా 2 షరతులు తీర్చడమే తరువాయి. ఆలస్యం పనికిరాదు. ఆమె పోయి 1 రోజులైనా కాలేదు. అంత తొందరెందుకు? ఇలాంటి విషయాల్లో ఆలస్యం చేయకూడదు. పెట్టి తెరిచి డబ్బు ఎంతుందో లెక్కపెట్టు. అందులో నా వాటా సగం ఇవ్వాలి. మిగతాది నీ ఇష్టం. ఖర్చు పెడతావో దాచుకుంటావో. నీ వాటా ఇస్తానులే. నా వాటా అలా ఉండనివ్వు. ఆయనతో నా వివాహం అయ్యేంత వరకు తొందరపడదలుచుకోలేదు. 2వ షరతు మాటేమిటి? అది మాత్రం కుదరదు. ఇందాకే చెప్పాను, చామంతి మహా మొండి. అది నా మాట వింటుంది అన్న నమ్మకం లేదు. అన్యాయం. నువ్వు అంగీకరించి ఇప్పుడు మడతపేచి పెట్టడం తగునా? మీ ఇద్దరి మధ్య 10ంతల తారతమ్యం ఉంది. అభ్యంతరం చెబుతారు. ఎవరు చెప్తారు? చామంతి నువ్వు చెబితే వింటుంది. ఒరేయ్, నేను నీ కోరిక తీర్చడానికి సిద్ధంగా ఉన్నాను. దాని కళ్ళు వయసున్న మగపిల్లలపై ఉంటాయి. నాకు అర్థమైంది. చామంతి విషయం దాటేస్తున్నావు. ముఖ్యంగా దాని పెళ్ళి నాతో చేయడం నీకిష్టం లేదని చెప్పరాదు. ప్రమాణం చేసి చెబుతున్నాను, నేను మాట తప్పను. నాకు కాస్త సమయం ఇవ్వు. అనునయంగా చెప్పి అంగీకరించేలా చేస్తాను. మాట ఇచ్చావు కనుక కొన్నాళ్ళు ఆగుతాను. ఈలోగా సానమ్మ చెల్లెలు ఆదెమ్మతో నాటకం కొనసాగిస్తాను. పాపిష్టి వెధవ. ఏమి పోయే కాలం? పని మనిషితో సరసాలేమిటి? ఎవరూ దొరకనట్లు పాడి పని చేస్తే చామంతి కళ్ళబడితే అది నిన్ను చూసుకోదు. చీ పాడు, నేనంత దిగజారిపోయాననుకున్నావా?
ఆనందరావును ఈ ఇంటి నుండి తరిమివేయాలి. అందుకు ఆదిమ సహకారం అవసరం. నీకు మతి చెడింది. ఆ పిల్లాడేం చేశాడు? చూడు, అవకతవక పనులు చేశావంటే అబాసుపాలు కావటం ఖాయం. తొందరపడకు. ముందు నా పెళ్లి కావాలి. అధికారం నా చేతికి రావాలి. అప్పుడు మనం ఏం చేసినా ఆయన సమ్మతించేలా ఉండాలి. ఈ పని చేయకుండా ఉంటే బెడిసి కొడుతుంది. నువ్వు నన్ను తక్కువ అంచనా వేశావు. నా పథకానికి అడ్డురాకు. నా సలహా ఏమిటంటే చామంతిని మంచి చేసుకో. దానికి ఇష్టమైనవి కొనిస్తూ ఉండు. నా దానిని చేసుకోవాలని చాలా ప్రయత్నాలు చేశాను. నాలాంటి వయసుగల వాళ్ళు పనికిరారు. జమాజెట్టి లాంటి వాళ్ళు కావాలి. ఏంట్రా మరి అంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? దాని వయస్సు ఎంతరా? లేత శరీరం. పాపం తగులుతుంది. నేను చెప్పినట్లు చేయరా. దానితో మంచిగా వ్యవహరించు. ఈమె మనసంతా తన పెళ్లి మీదే ఉంది. మధుసూదన్ రావు అంగీకరించాలి. ఆయనకు రోజు శారీరక సుఖం కావాలి. అక్క అతడిని సంతృప్తిపరచగలదా? ఆ విషయంలో తన జోక్యం చేసుకోవడం తగదు. ఆనందరావును ఇల్లు వదిలి వెళ్ళిపోయేలా చెయ్యాలి. చామంతిని మంచి చేసుకోమని అక్క చెబుతోంది. ఆమెను ప్రోత్సహించి ఆనందరావుకు చేరువ కమ్మని, అతడితో చనువుగా ఉండమని, నీ కోరిక తీర్చుకోవచ్చని చెప్పాలి. చామంతి తన మాట నమ్ముతుంది. ఆనందరావును ఎలాగైనా వలలో వేసుకోవాలని ప్రయత్నాలు సాగిస్తుంది. ఆనందరావు చామంతిని ద్వేషించుతాడు. అతడు ఎంతగా ఆమెను అసహించుకుంటాడో అంత పట్టుదలగా చామంతి తన పంతం నెరవేర్చుకోవాలని ప్రయత్నిస్తుంది. ఏదో ఒకరోజు ఆ విషయం అందరికీ తెలిసిపోతుంది. ఆనందరావు తండ్రి దుర్భాషలాడుతాడు. చామంతి తన తప్పు లేదన్నట్లు ఆనందరావు తన వెంట పడుతున్నాడని ఫిర్యాదు చేస్తుంది. ఆనందరావు విచారంగా కూర్చున్నాడు. 2 కాఫీ కప్పులతో సంపంగి ప్రవేశించింది. చెరో కప్పు తీసుకున్నారు. డాడీ, మీరైనా చెప్పండి. ఆనందరావు అస్తమానం వాళ్ళ అమ్మని తలుచుకుంటూ విచారంగా కూర్చుంటున్నాడు. ఎంఎస్సీలో చేరాడు. చదువుపైన దృష్టి పెట్టకపోతే ఎలా? విల్సన్ తలూపి ఆనందరావు పక్కన కూర్చుని భుజంపై చేయి వేసి, సంపంగి నీ గురించి బాధపడుతోంది, గమనించావా? లేదు సార్, తప్పకుండా ఎంఎస్సీ పూర్తి చేస్తాను. నేను కాలేజీలో చేరే ముందు అమ్మకు నమస్కరించి ఆశీర్వదించమ్మా అని కోరాను. నా శిరస్సు ముద్దాడింది. తప్పకుండా ఎంఎస్సీ పూర్తి చేస్తానని నమ్మకంగా ఉంది. హఠాత్తుగా ఈ లోకం విడిచి వెళ్ళడం నేను నమ్మకం లేకుండా ఉన్నాను. ఆరోగ్యంగా ఉన్న మనిషి మెట్ల మీద నుంచి జారిపడటం, ప్రాణాలు కోల్పోవడం నమ్మలేకపోతున్నాను. అనుమానం ఎందుకు కలిగింది? ముఖంలో భీతి చెందినట్లు కళ్ళు తెరిచున్నాయి. వెనకపాటుగా ఆమెను బలం కొద్దీ తోసేసినట్లు అనిపిస్తోంది. ఆ పని ఎవరు చేసుంటారని నీకు అనుమానంగా ఉంది? అవును సార్, నేను ఆమె శరీరాన్ని చూసి అనుమానించాను. పోలీసులకు తెలపాలని ప్రయత్నం చేశాను. ఆ పని చేసిన వాళ్ళు భయపడిపోయి పోలీసులకు తెలపకూడదని తెలిసిన వారి చేత నన్ను సముదాయించారు. ఆ సమయంలో మీరు వచ్చి ఉంటే నాకు అండగా నిలిచేవారు. మీరు రావటం ఆలస్యమైంది. ఈలోగా శవానికి స్నానం చేయించడం, చీర కట్టించడం, ఆడవాళ్ళు ముందుకు వచ్చి కార్యక్రమం పూర్తి చేశారు. నాన్న కూడా నా మాటకు విలువివ్వలేదు. నేను ఒంటరి వాడినయ్యాను. అమ్మ బంగారు గొలుసు నాకు కొరకు ఉన్నది. నా కొరకు కొన్నది. అది వేసుకోవాలనుకుంటున్నాను. గొలుసుకు బిళ్ళ ఉంది. అది తెరిస్తే ఓ పక్క అమ్మ, మరో పక్క నా ఫోటో ఉన్నాయి. ఆమె గుర్తుగా ఆ గొలుసు వేసుకోవాలనుకుంటున్నాను. పెట్టె తాళం చెవి ఎవరు దాచుంటారు? నాకంతా అయోమయంగా ఉంది. ఎవరిని అనుమానించాలి? ఇంటికి వెళ్ళాక మీ నాన్న దగ్గరికి వెళ్ళి డైరెక్ట్గా అడుగు. విల్సన్ సూచన అనుసరించి ఇంటికి వెళ్ళి తండ్రి గదిలోకి వెళ్ళాడు. ఆయన ఆ సమయంలో విస్కీ పుచ్చుకుంటున్నాడు. ఏనాడు తన గదిలోకి రాని కుమారుడు హఠాత్తుగా రావడం బ్రుకుటి ముడిపడింది. ఎందుకొచ్చావు అని అడిగాడు. ఆ అడగడంలో కోపం కానీ చిరాకు కానీ స్ఫురించలేదు. అమ్మ పెట్టె తాళం చెవి కావాలి. నా దగ్గర ఎందుకుంటుంది? గదంతా వెతికాను, కనిపించలేదు. మీరేమైనా తీశారేమోనని అడగడానికి వచ్చాను. అమ్మ నా కొరకు గొలుసు చేయించింది. ఆమె గుర్తుగా నా మెడలో ధరించాలనుకుంటున్నాను. ఆ గొలుసు సంగతి నాకు తెలియదు. శానమ్మను కేకేశాడు. ఆమె వచ్చి గుమ్మంలో నిల్చుంది. వంటలక్కను నేను పిలుస్తున్నానని చెప్పి పిలుచుకొనిరా. ఈశ్వరి కంగారు పడుతూ వచ్చింది. నువ్వు గాని వాసంతి పెట్టె తాళం చెవి తీసావా? సమాధానం చెప్పలేక అది ఆ తాళం చెవి సంగతి నాకు తెలియదు. మధుసూదన్ రావు చిర్రెత్తుకొచ్చింది. ఎవరికీ తెలియకపోతే తాళం చెవి ఏమైనట్లు? దానంతట అదే మాయమైందా? కొడుకు వంక చూసి ఆ పెట్టె ఇలా తీసుకునిరా, తాళం పగలగొడదాం. ఈశ్వరి గుండెల్లో రాయిపడింది. పెట్టె తెరిస్తే డబ్బు సంగతి తెలిసిపోతుంది. చిన్న డైరీలో డబ్బుతో ఎప్పటికప్పుడు డబ్బు జమ అనగానే రాసి పెట్టేది. తమ్ముడు తన వాటా తీసుకున్నాడు. ఆ విషయం బయటపడితే నిజం తెలియక మానదు. శ్రీశైలం కటకటాల వెనకుంటాడు. ఎందుకు బాబు, ఆ పెట్టెతో అవసరం ఏమొచ్చింది? గట్టి తాళం పగలగొట్టడం వలన పెట్టె అన్నం పోతుంది.
ఆనంద్ వాళ్ళ అమ్మ చేయించిన గొలుసు ధరించాలనుకుంటున్నాడు. నేను ఒకసారి గదంతా వెతికి చూస్తాను. తాళం చెవి దొరికితే సరే, లేదంటే అప్పుడు తాళం బాగు చేసేవాడిని పిలిస్తే మారు తాళం చేయిస్తాడు. అమ్మగారు జాగ్రత్తగా పెట్టెను దాచుకుంది. తాళం పగలగొట్టడం ఎందుకు? సరే, వెళ్ళి వెతికి తీసుకుని రా. దొరక్కపోతే శానమ్మ తాళం చేతులు బాగు చేసేవాడని వెంట పెట్టుకుని తీసుకొస్తుంది. ఈశ్వరి వేగంగా వెళ్ళి వాసంతి గదిని వెతుకుతున్నట్లు నటించి పావుగంట తర్వాత వచ్చి, అయ్యగారు, తాళం చెవి దొరికింది అంది. ఆ పెట్టె తీసుకొని రాకపోయావా? ఆమె ఏం దాచుకుందో చూడాలనిపిస్తుంది. వద్దయ్య గారు, ఆ పెట్టె తన ప్రాణంలా చూసుకునేది. ఆమె ఆత్మ బాధపడుతుంది. నేను ఆ గొలుసు తీసుకొచ్చి బాబుకిస్తాను. సరే, ఆ గొలుసు ఎలా ఉందో నేను కూడా చూస్తాను. ఆమె వెళ్ళి గొలుసు తీసుకొచ్చింది. ఆ గొలుసు మధుసూదన్ రావు అందుకుని ఆ గొలుసుకున్న బిళ్ళను తెరిచాడు. కొడుకు సత్యమే చెప్పాడనుకుని తన చేతులతో కొడుకు మెళ్ళో గొలుసు వేశాడు. తండ్రి పాదాలకు నమస్కరించాడు. జాగ్రత్తగా కాపాడుకో, పైలోకంలో ఉన్న మీ అమ్మ సంతసిస్తుంది. వెళ్ళమంటారా అయ్యా? ఈశ్వరి అడిగింది. ఆ తాళం చెవి ఇలా ఇవ్వు, నా దగ్గర భద్రంగా దాచిపెడతాను. ఆ గదిలో ఉంటే అందరి కళ్ళు దానిమీదే ఉంటాయి. ఆ పెట్టె తెచ్చి మంచం కింద దాచు. ఆ పెట్టె ఎవరూ ముట్టుకోకూడదు. అందులో ఏముందని దొంగ తాళం చెవితో తాళం తెరిస్తే వాడి తలకాయ ఉండదు. ఈశ్వరి మనసులో అనుకుంది. ఇదొకందుకు మంచిదే. తన పెళ్ళి ఆయనతో జరిగితే ఆ తాళం చెవి తన అధీనంలోకి రాక తప్పదు. ఆ గొలుసు మెల్లో వేసుకొని అక్కడి నుంచి హాల్లోకి వచ్చి నిలువుటద్దం ముందు నిల్చున్నాడు. తల్లి రూపం నిలుచున్నట్లుగా తోచింది. ఆమె పొలికింతరాలైనట్లుగా తోచింది. కనుల నిండా నీరు. అలా నిల్చుని ఉండగా చామంతి వెనకపాటుగా వచ్చి కౌగిలించుకుంది. ఆ గొలుసు నీ మెళ్ళో ఉంటే చాలా అందంగా ఉంది. ఆమెను వదిలించుకొని, ఎన్నిసార్లు చెప్పాలి, నా గదిలోకి రావద్దన్నాను, నా వెంట పడకు. నీ ముద్దుల మామయ్య ఉన్నాడుగా నీకు తోడు, వెళ్ళు వెళ్ళు. అతడంటే నాకు అసహ్యం. నువ్వంటే నాకు అపారమైన ప్రేమ. నన్ను పెళ్లి చేసుకో. నీకు దాసిగా సేవ చేస్తాను. శారీరక సుఖాన్ని అందిస్తాను. నన్ను కాదనకు. ఆ పిచ్చి కూతలు చెప్పొద్దు. ప్రేమ పెళ్ళి నాకు పొసగదు. నా చదువు పూర్తి కావాలి. మంచి ఉద్యోగం సంపాదించాలి. నేను అడ్డురాను. నీ కోరిక తీరే వరకు నిరీక్షిస్తాను. నీకు సేవ చేసుకుంటూ కాలం గడుపుతాను. నీకు అర్థం కాదు. నేను పెళ్లి చేసుకోను. ఆ మాట ఎత్తకు. నా జీవితకాలమంతా బ్రహ్మచారిగా జీవనం సాగిస్తాను. నీకు మీ మామ అంటే ఇష్టం లేదంటే మీ అమ్మకు చెప్పి వచ్చిన వాడితో పెళ్లి చేయమను. అంతేగాని నా జోలికి రావద్దు. అన్ని విధాలా నిన్ను వేడుకుంటున్నా. నువ్వు వినని పక్షంలో ఆత్మహత్య చేసుకుంటాను. దానికి కారణం నువ్వేనని ఉత్తరం రాస్తాను. నీ బెదిరింపులకు నేను జడవను. మా నాన్నకు నీ గురించి చెప్పి నీ రోగం కుదురుస్తాను. నా మనసు నువ్వు మార్చలేవు. నా మార్గానికి అడ్డు తగిలావంటే తగిన శిక్ష విధిస్తాను. చివరిసారి నిన్ను హెచ్చరిస్తున్నాను. నా గదిలోకి అడుగు పెట్టొద్దు. చదువుకు భంగం కలిగించావంటే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. చామంతి అతని ముందు రెండు చేతులు జోడించి, నా పట్ల అంత కఠిన వైఖరి చూపకు. ఎన్ని సంవత్సరాలైనా నీ కొరకు వేచి ఉంటాను. ఆనందరావులో సహనం నశించింది. ఆమె చేయి పట్టుకుని బలవంతంగా గది బయటకు తోసి తలుపులు మూశాడు. నువ్వు సరే అనేదాకా ఈ గది ముందు కూర్చొని ఉంటాను. శ్రీశైలం వ్యవహారం ముదిరి పాకాన పడుతోంది. శానమ్మను పిలిచి చెవిలో ఉపాయం చెప్పాడు. శానమ్మ తలూపి పెద్దయ్య గారి గదిలోకి వెళ్ళింది. ఏం కావాలి? నేను పిలవందే గదిలోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాను? ముఖ్య విషయం చెప్పాలి. ఆ చామంతి ఎప్పుడు చూసినా చిన్నబాబు గదిలో ఉంటుంది. వాళ్ల మధ్య వ్యవహారం ఏదో నడుస్తుందని నా అనుమానం. ఆ మాట వినినంత మధుసూదన్ రావు చివార్ల లేచి వెళ్ళిపోయాడు. అయ్యగారు, తొందరపడకండి. నాకు తోచిన ఉపాయం చెప్పాలనుకుంటున్నాను. ఈశ్వరమ్మ రోజు రాత్రి మీ గదిలోకి వస్తుంది. వాసంతి అమ్మ కాలం చేసి 2 నెలలవుతుంది. ఈశ్వరమ్మ ఒక రకంగా చెప్పాలంటే మీతో కాపురం చేస్తున్నట్టే లెక్క. మీ ఇరువురు గురించి రకరకాలుగా చెప్పుకుంటున్నారు. గుడికి తీసుకెళ్ళి మీరు ఆమె మెడలో పుస్తె కట్టి వివాహం అయింది అనిపించండి. అప్పుడు చామంతి, ఆనంద్ బాబు అన్నా చెల్లెల వరుసగా మారుతుంది. శానమ్మ చెప్పిందంతా విని వాసంతి చనిపోయిన 2 నెలలకి ఈశ్వర్ని పెళ్లి చేసుకోవడం మంచిదంటావా? ఒక రకంగా ఈశ్వరమ్మకు న్యాయం చేసిన వారవుతారు. సీతాపతి, చామంతి నీ పిల్లలుగా చలామణి అవుతారు. వారిని సరైన హద్దుల్లో పెట్టగలుగుతారు. సీతాపతి సరిగ్గా స్కూల్కి వెళ్ళడం లేదు. గురుకులంలో చేర్చండి. అక్కడ ఉపాధ్యాయులు క్రమశిక్షణతో వెలిగేలా చేస్తారు. చామంతిని తన తమ్ముడు శ్రీశైలానికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. ఆ పని చేస్తే ఆనంద్ బాబు చదువు సాఫీగా సాగుతుంది. బేష్, చాలా తెలివైన దానివి. భలే ఉపాయం చెప్పావు. రేపే ఈశ్వర్ని తీసుకుని గుడికి వెళ్ళి పెళ్లి కార్యక్రమం జరిపిస్తాను. వేలెత్తి చూపరు. చామంతిని పిలుచుకొస్తాను. కాస్త బెదిరించండి. బాబు గది ముందు ఎందుకు కూర్చున్నావని అడగండి. నువ్వు వెళ్ళి ఈశ్వరమ్మను నేను రమ్మన్నానని చెప్పు. శానమ్మ వెళ్ళి ఈశ్వరమ్మ అయ్యగారు రమ్మంటున్నారని చెప్పింది.
ఆమెను చూడగానే నీ కూతురు ఆనంద్ బాబు గది ముందు ఎందుకు కూర్చున్నదో అడుగు. వాడికి పరీక్షలున్నాయి, శ్రద్ధగా చదువుకోవాలి. ఈశ్వరి వేగంగా వెళ్ళి చామంతిని చేయి పట్టుకుని క్రిందికి తీసుకొచ్చింది. నీకెట్లాగో చదువుపైన శ్రద్ధ లేదు. ఆనంద్ బాబుకు పరీక్షలు, గది ముందు కూర్చుని ఏం చేస్తున్నావు? నన్ను పెళ్లి చేసుకోమని అడిగితే చేసుకోనని అంటున్నాడు. ఈ సంగతి పెద్దబాబు గారికి తెలిసిందా? చెట్టుకు కట్టేసి బడితి పూజ చేస్తాడు. నేను మామయ్యని చేసుకోను, ఆనంద్ బాబునే చేసుకుంటా. ఆ మాట అనడానికి సిగ్గుండాలి. నువ్వు చదువురాని మొద్దువు, స్కూల్కి వెళ్ళడం మానేశావు. ఆ బాబు పెద్ద చదువులు చదువుతున్నాడు, నిన్ను చేసుకుంటాడని ఎలా అనుకుంటున్నావు? ఇక్కడ క్షణం కూడా నిల్చోవడానికి వీల్లేదు. పోయి గదిలో కూర్చో. బయటకు వచ్చావా చీపురు తిరిగేస్తాను. చామంతి కోపంగా తల్లివంక చూసి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు మధుసూదన్ రావు, ఈశ్వరి చక్కగా అలంకరించుకొని కారులో బయలుదేరారు. శానమ్మ కావలసిన వస్తువులు తీసుకొని కారు వెనక సీట్లో కూర్చుంది. వీరి రాకకు ఎదురు చూస్తున్న గుడి పూజారి రండి రండి అంటూ ఆహ్వానించాడు. వారిని తీసుకుని మండపంలోకి వెళ్ళాడు. పెళ్లి కార్యక్రమం సజావుగా సాగింది. ఈశ్వరి మెడలో పూజారి మంత్రాలు చదువుతూ ఉండగా మంగళసూత్రధారణ జరిగింది. మరో అరగంట పాటు మిగతా కార్యక్రమాలు జరిగాయి. పెళ్లి దుస్తుల్లో గుళ్ళోకి వెళ్ళి నమస్కరించారు. పూజారి వారిని ఆశీర్వదించాడు. ఆయనకు దక్షిణ సమర్పించి పాదాలకు నమస్కరించగా అక్షింతలు వేసి ఆశీర్వదించాడు. కారు వచ్చి ఇంటి ముందు ఆగింది. భార్యాభర్తలు కారు దిగి ఇంటిలోకి రాబోతుండగా ఆదెమ్మ దిష్టి తీసి లోనికి ఆహ్వానించింది. శ్రీశైలం మధుసూదన్ రావును అభినందించాడు. చామంతి వీళ్లను చూసి తెల్లబోయింది. తల్లి గదిలోకి వెళ్ళగానే విసురుగా వెళ్ళి, నీకు ఈ వయసులో పెళ్ళేమిటి? ఆనందరావుతో నా పెళ్లి జరపమంటే కాదన్నావు. మరి నీకు ఈ వయసులో పెళ్లి అవసరం ఏమొచ్చింది? మీరెలా పోతే నాకేం? నాకు ఆనంద్తో పెళ్లి జరగాల్సిందే అంది. అదెలా కుదురుతుంది? అతను నీకు అన్నయ్య అవుతాడు. అన్నా చెల్లెల పెళ్లి ఎలా జరుగుతుంది? నాకు తెలుసు. ఇది నీ ఆలోచన లేక నీ తమ్ముడు ఆలోచన అయి ఉండొచ్చు. నక్కజిత్తుల వెధవ వాడు. చస్తే చేసుకోను. నాకు ఆనంద్కు శారీరక సంబంధం ఉంది. నేను నెల తప్పాను. ఈశ్వరి, ఏమంటున్నావు? నీకు నెల తప్పిందా? ఈ సంగతి మీ నాన్నకు తెలిస్తే మీ ఇరువురిని చెమడాలొలుస్తాడు అంది. హవ్వా, అన్నా చెల్లెలు వరుసలు తప్పి ప్రవర్తించడం ఎంత పెద్ద తప్పు. మీ పెళ్లికి ముందే మా బంధం ముడిపడింది. శ్రీశైలం అక్క, ఇది అబద్ధమాడుతోంది. ఈ గోలంతా విన్న మధుసూదన్ రావు దుమదుమలాడుతూ యువతలకొచ్చాడు. నిజం చెప్పు చామంతి, నీకు ఆనంద్కు శారీరక సంబంధం ఉందా? అవును ఉంది, మొండిగా అంది. కొడుకుని పిలిచాడు. ఈ చామంతి చెబుతున్నది నిజమేనా? ఏ విషయం? అడిగాడు తండ్రిని. నీకు దానికి శారీరక సంబంధం ఉందని, తనకు 3వ నెల గర్భమని అంటోంది. మీరెలా నమ్మారు నాన్న? దొంగ మాటలు. నా గతికి తరచూ వచ్చి చదువుకు భంగం కలిగిస్తోంది. పెళ్లి చేసుకోమని పోరు పెడుతోంది. సత్యప్రమాణంగా చెబుతున్నాను, బలవంతంగా నా శీలాన్ని దోచుకున్నాడు. ఇలాంటి విషయాలు సిగ్గు విడిచి చెప్తారా? అమ్మ మీద ప్రమాణం చేసి చెబుతున్నాను, ఏ పాపం ఎరుగను. ఆమె మాట నిజమని అనుకుంటే DNA చేయించండి, బండారం బయటపడుతుంది. ఆ టెస్ట్లేవో నాకు తెలియదు. శానమ్మ కళ్ళారా చూసింది. ఆమె చెల్లెల ఆదెమ్మ కూడా ఉంది. తప్పు చేశావని ఎందరో అంటూ ఉంటే కాదంటావే? చెంప మీద కొట్టాడు. మీరు వీళ్ల మాటలు నమ్ముతున్నారు, నా మాటలు అబద్ధమంటున్నారు. ఇదెక్కడి న్యాయం? గదిలో కూర్చుని శ్రద్ధగా చదువుకుంటున్న నాపై ఈ అపవాదు ఏమిటి? అలాంటి పాడు పనులు నాకు అలవాట్లేదు. చామంతి నటన పరాకాష్ఠకు చేరింది. నేల మీద పడి పొర్లుతూ బోరున ఏడుస్తూ అమాయకుడిలా ఏమీ తెలియనట్లు నటిస్తున్నాడు అంది. మధుసూదన్ రావులో సహనం నశించింది. కొడుకు మెడపైన చెయ్యి వేసి, తక్షణమే ఇల్లు విడిచివెళ్ళు. నీ పుస్తకాలు, నీ వస్తువులు పెట్టెతో సహా నాకు మళ్ళీ కనిపించకుండా వెళ్ళు. ఆనందరావు ఆలోచించుకొని గదిలోకి వెళ్ళి తన పుస్తకాలు, దుస్తులు, ఇతర వస్తువులు తీసుకుని వెనక్కి తిరిగి చూడకుండా గేటు దాటి వెళ్ళిపోయాడు. తప్పు చేసిన వాడిని పంపించేశారు. మరి నా సంగతి ఆలోచించారా? నిన్ను కూడా ఇంటి నుండి తరిమేస్తాను. వాడు నిన్ను చెరిచాడు అన్న సంగతి వచ్చి మీ అమ్మకెందుకు చెప్పలేదు? నీ తప్పు కూడా ఉన్నట్లే. ఈశ్వరి, నీ బిడ్డను వెళ్ళగొట్టు. చామంతి గుండెలో రాయపడింది. ఆడిన నాటకం తనకే ముప్పుగా పడిందనిపించింది. తల్లి ముఖంలోకి దీనంగా చూసింది. వెళ్ళగొట్టమంటున్నారు, ఎక్కడికి వెళ్తుంది? ఒంటరిగా ఎలా బ్రతుకుతుంది? ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. కాదని అన్నా ఊరుకునేది లేదు. నా తమ్ముడు శ్రీశైలం నా మాట కాదనడు. వాడికిచ్చి పెళ్లి చేస్తాను. నేను చస్తే చేసుకోను. అయితే ఇంటి నుంచి వెళ్ళిపో, కోపంగా మధుసూదన్ రావు అన్నాడు. పాపిష్టిదానా, మొండికేసావంటే వాతలు పెడతాను. శానమ్మ శ్రీశైలంని నేను రమ్మన్నానని చెప్పు. శ్రీశైలం వచ్చాడు. తమ్ముడు, బావగారు చామంతిని నీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నీకు ఇష్టమేనా? బావగారి మాట జవదాటడానికి నేనెవర్ని? వారు మనందరి మంచి కోరేవారు.
ఆ మాట మధుసూదన్ రావు విని మంచి మాట అన్నావు. తన గదిలోకి నిష్క్రమించాడు. నేను మామయ్యను పెళ్లి చేసుకోను, ముందే చెప్పాను. నీ మాట వినదలుచుకోలేదు. పాడు పని చేసి వద్దంటావా? నీ తమ్ముడు చెబితే ఒప్పేసుకున్నాడు. గది ఇవతలకొచ్చి, శ్రీశైలం, నువ్వు నా బామ్మర్దివి, 1,00,000 రూపాయలు కట్నమిస్తాను. లోలోన తన పాచిక పారినందుకు సంబరపడ్డాడు. దీనికి ఆ ఆనంద్గాడు కావాల్సొచ్చాడా? ఒక్క దెబ్బకి 2 పిట్టలు. చామంతి లోలోన చిరాకు పడింది. తన ఉపాయం బెడిసికొట్టింది. అనవసరంగా తనకి 3వ నెల అని నోరు జారాను. అబద్ధమని తెలిస్తే ఆనంద్ పైన లేని అపవాదనంటారు. శ్రీశైలం మేనకోడల్ని చూసి కనుబొమ్మలు ఎగరేశాడు. చామంతికి అర్థమైంది. ఆ శానమ్మ ఆదెమ్మలతో కలిసి నాటకం ఆడినాడు. వాడి ఎత్తు ఫలించిందని సంబరపడుతున్నాడు. నా పెళ్ళి నీతో కానివ్వు, నీ పని చెప్తాను అనుకుంది. ఆ తర్వాత నేనేమిటో రుచి చూపిస్తాను. ఆడది తలుచుకోవాలి, కానీ మగాడు దేనికి పనికొస్తాడు? కంట కన్నీరును చూస్తే జాలి పడిపోతారు. ఎవరికి వారు ఎత్తుకు పై ఎత్తులు ఆలోచించుకోసాగారు. అక్క, నువ్వు మా పెళ్ళి ఎప్పుడు చేయదలుచుకుంటే అందుకు సిద్ధంగా ఉంటాను. చామంతి కేసు చూసి అన్నాడు. అమ్మా, మామ సంబంధాన్ని నేనెందుకు కాదనాలి? నువ్వంతగా చెప్పావు కనుక ఒప్పుకుంటున్నాను. మామ పెళ్ళికి నాకు 4 పట్టుచీరలు పెట్టాలి, మెళ్ళో గొలుసు చేయించాలి, నడుముకో వడ్డాణం, చెవులకు దుద్దులు, ఇవన్నీ సమకూర్చుకుని ఉండాలి. అవి లేకపోతే పుస్తే కట్టనివ్వను. దీని ఆశ పాడుగాను. పెట్టెలోని ఆ వాటా డబ్బు 2 లక్షలు ఖర్చయిపోతాయి. అది కోరినవి చేయిస్తాను. మరి అల్లుడికి కట్నం క్రింద 1,00,000 రూపాయలు మాత్రమే ఇచ్చారు. మరొక 1,00,000 అయినా కావాలి. ఏమంటావక్క? అలాగే లేరా, నీకు కాకపోతే మరెవరికిస్తాను? ఎంతైనా మా అక్క మంచిది అంటూ వెళ్ళిపోయాడు. 3వ భాగంలో మళ్ళీ కలుసుకుందాం.